ఒక దిగజారి పోతున్న దేశానికి ఆ సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా, అంటే మైనార్టీ గవర్నమెంట్ స్ట్రెంత్ లేకున్నా కానీ మైనార్టీతోని వారు ప్రధానమంత్రి కావడం జరిగింది. మరి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు మళ్ళీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, ఇంకా రాజకీయంగా కానివ్వండి, ఈ దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి కూడా చేసి వారు ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉండి మళ్ళీ భారతదేశాన్ని నిలబెట్టడం కూడా జరిగింది. అంటే ఒక మైనార్టీ గవర్నమెంట్లో 2 సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ని కూడా ఎదుర్కొన్న ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. అంత గొప్ప కార్యక్రమం చేసిన వారికి ఆర్థికంగా అంటే మన బంగారం కూడా బయటికి వెళ్ళిపోయింది, కుదోబెట్టిండ్రు. దాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. బ్యాంకులన్నీ కూడా ఫారెన్ మనీతోని బ్యాంకులన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, ఇండస్ట్రీస్ అన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే, అన్ని విధాలు కూడా మరి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి వారు కృషి చేసిండ్రు. అటువంటి వారికి ఇవాళ మరి భారతరత్న ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం. మరి భారతరత్న ఇచ్చినందుకు మరి ఆ ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను.